అందరికీ శుభోదయం. ఈరోజు ధనురాసనం విధానం, దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ ధనురాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా వెన్నునొప్పి నివారించబడి వెన్నెముక యొక్క ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది. అదేవిధంగా వెనుక, పొత్తుకొడపు మరియు భుజకండరాలు దృఢంగా మారుతాయి. ఈ ఆసనం అభ్యసించడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపరచబడుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు నయం చేయబడతాయి. ఈ ఆసనం అభ్యసించడం వలన ఛాతీ మరియు పక్కటెముకలు విస్తరించబడి ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ ధనురాసనం వలన కండరాలు, అవయవాలు, రక్త ప్రసరణ మెరుగుపరచబడుతుంది. ఈ ధనురాసనం ప్రతిరోజు అభ్యసించడం వలన మెడ, భుజాలు, ఛాతీ కండరాలు సాగదీయబడతాయి. అదేవిధంగా కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా నివారించడం జరుగుతుంది. రెడీ? ఇప్పుడు ధనురాసనం వేద్దాం. ముందుగా నేల మీద బోర్లా పడుకుని ఊపిరి తీసుకుంటూ 2 కాళ్ళు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు 2 కాళ్ళని పైకెత్తి మడవాలి. ఇప్పుడు 2 చేతులు వెనక్కి తీసుకుని వచ్చి కాలి యొక్క శీలమండలను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పొట్ట నుండి తల వరకు వెన్నును పైకెత్తి 2 చేతులతో 2 కాళ్ళని చీలమండలు పట్టుకొని కాళ్ళను, తలను అలా పైకెత్తి ధనుస్ ఆకారంలో శరీరం భారం పొట్టపై ఉండే విధంగా పైకి లేవాలి. గాలిని విడిచిపెడుతూ సాధారణ శ్వాసలో ఉండాలి. ఈ స్థితిలో ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండి మరలా యథాస్థితికి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ఈ విధంగా ధనురాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.